హాయ్ అండి. ఇవాళ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా చికెన్ తీసుకొని 2-3 సార్లు నీట్గా చికెన్ మొత్తాన్ని శుభ్రం చేసుకొని కడుక్కొని నీట్గా ఇలాగా ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా చికెన్ ముక్కలన్నీ వేసుకొని ఇందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. చికెన్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి. మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చికెను ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోండి. చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ ఫ్రై మనం వేడివేడి అన్నంలో తినొచ్చు. ఇప్పుడు ఇలా వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే అన్ని చికెన్ ముక్కలు సమానంగా ఫ్రై అవుతాయి. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్లో ఫైనల్గా పౌడరు రెడీ చేసుకోవాలండి మనము. ఇందుకు ధనియాలు, కొంచెం మిరియాలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం అల్లం, అలాగే చిన్నులపాయి ఇవన్నీ వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా ధనియాలు, ఎండుమిర్చి ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి. మన చికెన్కి ఎక్కువ టేస్ట్ని, స్మెల్ని ఇచ్చేది ఈ పొడేనండి. మొత్తం ఈ పొడి తయారు చేయటంలోనే స్మెల్ కానీ టేస్ట్ కానీ ఆధారపడి ఉంటుంది. ఈ పొడి చికెన్లో వేసుకుంటే నిజంగా చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ఈ పొడి వేసుకొని ట్రై చేయండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ మరొకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అవి అతుక్కుపోతాయండి. ఇలా కలుపుకుంటూ ఉంటే అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చిని ఇలా పౌడర్ చేసుకోవాలి. చూసారా, ఈ పౌడర్ని ఇందులో వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ధనియాలు, అల్లం, చిన్నులపాయి ఈ పౌడరు నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరే చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఫైనల్గా కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నాకు కొత్తిమీర లేదు, నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చూసారా, ఎంతో ఈజీగా చికెన్ ఫ్రై ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.